బ్యాడ్ ఎనర్జీ ఈవిల్ ఉంటుంది చూడండి, మనల్ని గుడ్పడానికి వస్తుంది చూడు, దానికి మన ట్రూ పొటెన్షియల్ తెలుసు. It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. దిస్ ఈస్ అర్జున. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్, యూఆర్ ఆల్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్స్ యు ఆర్ ఇన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ది మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ దట్ యు ఎవర్ హర్డ్ ఇన్ యూట్యూబ్. అంటే మీరు ఇప్పటివరకు ఎన్నో వీడియోస్ చూసుంటారు, బట్ నేను గ్యారంటీ ఇస్తున్నా కదా, ఈ వీడియో ఈజ్ చాలా చాలా పవర్ఫుల్. ఈ వీడియో ఎందుకు పవర్ఫుల్లో మీరు వీడియోని లాస్ట్ వరకు 110% ఫుల్ అటెంటివ్గా, అంటే మీరు సగం సగం పనులు చేసుకుంటా తినుకుంటా వీడియో చూడడము, లేకపోతే వేరేతో వాళ్ళతో మాట్లాడుతూ వీడియో చూడడము, సో ఇట్లా చూస్తే ఈ వీడియో మీకు అర్థం కాదు. డెఫినెట్గా నేను చెప్తున్నా, మీరు 100% ఫోకస్ చేసి ఈ వీడియో పైన కూర్చోండి. డెఫినెట్గా ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని కనుక మీరు 100% ఇన్వాల్వ్ అయి చూస్తే మీ దునియా మారిపోతుంది. అంటే మీరు ప్రపంచంని చూసే మైండ్ సెట్ మారిపోతుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నన్ను నమ్మండి, ఈ వీడియో ఉన్న కంప్లీట్ లెంత్ని మొత్తం నేను ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ యూ గైస్, నేను మిమ్మల్ని వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అని బతిలాడట్లేదు. ఈ వీడియో ఆ కాన్సెప్ట్ అట్లాంటిది కాబట్టి మీరు చూస్తే మీకే బెనిఫిట్ అవుతుంది, మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నా. సో వై లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు, బయట తమ్నైల్ పైన పవర్ అని పెద్దగా రాసి ఉంటుంది. సో వాట్ డస్ దట్ మీన్ బై పవర్ అంటే, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే అబౌట్ ద హ్యూమన్ పవర్ గురించి, అంటే మన లోపట ఉండే పవర్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆ పవర్ ని ఇంప్రూవ్ చేసుకుంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వి గెట్, అండ్ ఆ పవర్ ని సప్రెస్ చేయడానికి ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ చేస్తే దానిపైన అనే ఒక కాన్సెప్ట్ ని డీటెయిల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఐఎమ్ రెడీ, ఐఎమ్ కంప్లీట్లీ రెడీ. సో ఆర్ యూ విల్లింగ్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అనేది ఇట్స్ అప్ టు యువర్ విష్, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో మీరు చూస్తున్నారా, ఈ వీడియోని మీరు వింటున్నారా, అండ్ ఈ వీడియోని మీరు అర్థం చేసుకుంటున్నారా అనేది దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అంటే చాలామంది వీడియోని వింటారు, చూస్తారు, బట్ చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. సో ఐ హోప్ దట్ యూ విల్ ఆల్ అండర్స్టాండ్, అంటే నేను చెప్పే కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ వీడియో, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోని తీయడానికి గల ఇంటెన్షన్ ఏంటంటే, నాకు ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ యూ గైజ్ ఎనీథింగ్. అంటే నేను మీకు ఏదో నేర్పియాలని రావట్లేదు ఇక్కడ. మై కంప్లీట్ ప్యూర్ ఇంటెన్షన్ ఈజ్ ఐ వాంట్ యూ టు గైజ్ టు థింక్. అంటే మీరు ఆలోచించాలి, అంటే నేను చెప్పే పాయింట్ గురించి మీరు అర్థం చేసుకొని ఆలోచించాలని నా ఇంటెన్షన్. అందుకే ఇక్కడ నేను ప్రతి పాయింట్ని డిస్క్లోజ్ చేయను, ఓకేనా? ఏదైతే అవసరమో అది మాత్రమే చెప్తా, అండ్ మీరు దాని గురించి బ్యాక్గ్రౌండ్ థింకింగ్ చేయాలి. ఎప్పుడైతే మీరు దాని గురించి థింకింగ్ చేస్తారో అప్పుడే దీని ఎగ్జాక్ట్ మీనింగ్ మీకు అర్థమవుతుంది. యూ హ్యావ్ టు థింక్. ఐ వాంట్ యూ టు గైస్ టు థింక్. ఈ వీడియో చూసి మీరు వెళ్ళిపోతే ఐ ఫెయిల్, ఈ వీడియో చూసి మీరు ఆలోచిస్తే ఐ పాస్ట్. నేను విన్ అయినట్టు. ఈ వీడియో తీసినందుకు, ఇంత కష్టపడి దీని అంతా రాసుకొని ఇంత సెటప్ పెట్టుకొని తీసినందుకు ఐ వాన్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీడియో అండ్ ట్రై టు థింక్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో వై లేట్ ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ విచ్ ఈస్ ద పవర్. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి ఆలోచిస్తే వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ దిస్ లైఫ్, అంటే ఈ ప్రపంచం మీద ఉండే కొంతమంది మాత్రమే హైయెస్ట్ పొజిషన్స్కి రీచ్ అవుతారు, రైట్? కొంతమంది మాత్రమే బాగా ఇంటెన్స్గా సక్సెస్ అవుతారు, ఇమ్మెన్స్ సక్సెస్ఫుల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. చాలా మందికి, మోర్ దెన్ 95% పీపుల్కి ఒక మోడరేట్ యావరేజ్ లైఫ్తోనే ఉండిపోతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక మామూలు పర్సన్కి డిఫరెన్స్ ఏంటంటే, దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ద ఇంటర్నల్ పవర్. సో ఆ ఇంటర్నల్ పవర్ అందరికీ లేదా? అందరికీ ఉంది, బట్ ఓన్లీ 5%, 10% పీపుల్ నో దట్. అంటే వాళ్ళ లోపల ఇంటర్నల్ పవర్ ఉంది అని వాళ్ళు దాన్ని రియలైజ్ అవుతారు. సో దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని వాడడం స్టార్ట్ చేస్తారు. సో అందుకని వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతున్నారు. కొందరు ఏంటంటే, వాళ్ళ ఇంటర్నల్ పవర్ని వాళ్ళకి రియలైజ్ కారు, అసలు వాళ్ళ లోపల ఎంత ఇంటర్నల్ పవర్ ఉందో వాళ్ళు రియలైజ్ అవ్వరు. రియలైజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి దాన్ని వాడడం తెలియదు. దాన్ని వాడడం తెలియకపోవడం వల్ల వాళ్ళు ఒక నార్మల్ లైఫ్తోనే సెటిల్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఈస్ టు బికమ్ ఎ బిగ్, రైట్, ఒక మంచి పర్సన్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి, రైట్, నీ యొక్క ఇంటర్నల్ పవర్, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ నీకు కంప్లీట్గా తెలవాలి అంటే యూ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్. కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది అందరికి అర్థం కాదు కాబట్టి. సో దీన్ని మీకు ఇంకా డీటెయిల్గా అర్థం కావడానికి ఒక మంచి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తారు చూడండి. దెర్ ఈజ్ నో లైట్ వితౌట్ డార్క్ అండ్ దెర్ ఈజ్ నో డే వితౌట్ ద నైట్. అంటే ప్రతి ఒక్కటి 2 sides ఉంటుంది. ఒక కాయిన్ తీసుకున్న దానికి 2 sides ఉంటుంది. యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, హాట్ అండ్ కోల్డ్, యూ నేమ్ ఎనీథింగ్, ఏది తీసుకున్నా దానికి 2 sides ఉంటాయి. ఒకటి లేకపోతే ఇంకోటి ఉండదు, ఎగ్జిస్టే అవ్వదు. ఇన్ ద సేమ్ వే మనకి వరల్డ్లో వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎనర్జీస్.
ఒకటి గుడ్ ఎనర్జీ, ఇంకోటి బ్యాడ్ ఎనర్జీ. ఒకవేళ నమ్మేవాళ్ళు ఏమనుకుంటారు, దేవుడిని నమ్మేవాళ్ళు గుడ్ ఎనర్జీ అంటే దేవుడు అనుకుంటారు, బ్యాడ్ ఎనర్జీ అంటే దయ్యం అనుకుంటారు. సో ఇట్స్ అబౌట్ ఇండివిజువల్ చాయిస్. సో దేర్ ఆర్ 2 మెయిన్ ప్రామినెంట్ ఎనర్జీస్ ఆన్ దిస్ యూనివర్స్, రైట్? సో ఒకటి గుడ్ ఎనర్జీ, ఇంకోటి బ్యాడ్ ఎనర్జీ. సో వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద 2 ఎనర్జీస్? అంటే గుడ్ ఎనర్జీ యొక్క ఇంటెన్షన్ ఏంది, బ్యాడ్ ఎనర్జీ యొక్క ఇంటెన్షన్స్ ఏంది, అవి క్రియేట్ అవ్వడానికి వాటి యొక్క ఇంటెన్షన్స్ ఏంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో గుడ్ ఎనర్జీ మనల్ని ఏం చేస్తుంది, మనల్ని పాజిటివ్గా థింక్ చేయనిస్తుంది, రైట్? లవ్ని స్ప్రెడ్ చేయనిస్తుంది, రైట్? హెల్ప్ చేయనిస్తుంది, తర్వాత సక్సెస్ అవ్వడానికి మనకి కావాల్సిన ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, మనల్ని డిసిప్లిన్ ఉండడానికి, మన మోటివేషన్ ఉండడానికి, కైండ్గా, హంబుల్గా, జనరస్గా, గ్రాటిట్యూడ్గా. సో ఇవన్నీ మనకు ఉన్నాయంటే మన అర్థమైంది మన లోపల గుడ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉందని మనం కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి, ఎవరికైతే ఈగో, ఎవరికైతే ఎన్వియస్గా, ఎవరైతే జెలస్గా, ఎవరైతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో, ఎవరికైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండి, అండ్ ఎవరికైతే ఓవర్ థింకింగ్ ఉండి, అండ్ ఎవరికైతే అడిక్షన్స్ ఉండి, ఎవరికైతే టెంప్టేషన్స్ ఉండి, ఎవరికైతే ప్రోక్రాస్టినేషన్, ఇట్లాంటి ట్రేడ్స్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరి లోపల ఏమున్నట్టు, బ్యాడ్ ఎనర్జీ ఉన్నట్టు. సో ఎందుకు వాళ్ళ లోపల బ్యాడ్ ఎనర్జీ ఉంది, ఎందుకు కొందరు లోపల గుడ్ ఎనర్జీ ఉంది? మీరు చూడండి, హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఎవరన్నారా? వెరీ లెస్ పీపుల్. బాగా సక్సెస్ఫుల్ అయిన పర్సన్లో చాలా వరకు గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అండ్ చాలా వరకు వాళ్ళు ఒక పాజిటివ్ ఆరాతో ఉంటారు. వెరీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళ లోపల లాట్ ఆఫ్ నెగిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఒకసారి పే అటెన్షన్, ఒకసారి వాళ్ళ అలాంటి జనాలని మీ మైండ్లో తెచ్చుకోండి, మీకే అర్థమవుతుంది వాళ్ళ ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అనేది. సో సింపుల్గా ఫ్రెండ్స్ ఒకటి విషయం చెప్తున్నా, మన యొక్క ట్రూ పొటెన్షియల్ గుడ్ ఎనర్జీ చూస్తుందా, బ్యాడ్ ఎనర్జీ చూస్తుందా చెప్పండి? మన లోపల ట్రూ పొటెన్షియల్ అంటే అర్జునానికి ఎంత దమ్ము ఉందనేది వాడి లోపల ఉన్న గుడ్ ఎనర్జీకి తెలుసా, బ్యాడ్ ఎనర్జీకి తెలుసా? అంటే గాడ్కి తెలుసా, ఈవిల్కి తెలుసా? చెప్పండి. మనల్ని నచ్చేవాళ్ళు మనల్ని ఎట్లా ఉన్నా నచ్చుతారు, మనల్ని నచ్చని వాడికి మన యొక్క రియల్ స్ట్రెంత్ తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ఎనర్జీ విషయానికి వస్తే కూడా గుడ్ ఎనర్జీకి మన యొక్క ట్రూ పొటెన్షియల్ తెలియదు. బ్యాడ్ ఎనర్జీ ఈవిల్ ఉంటుంది చూడండి, మనల్ని గుడ్పడానికి వస్తుంది చూడు, దానికి మన ట్రూ పొటెన్షియల్ తెలుసు. సో అప్పుడు ఈవిల్ ఏం చేస్తుంది తెలుసా, ఆ బ్యాడ్ ఎనర్జీ ఏం చేస్తుంది తెలుసా, వీడిని ఇడిచి పెడితే వీడు రేపు గొప్పోడవుతాడు, వీడిని ఇడిచి పెడితే వీడు రేపు ఖతర్నాగాడవుతాడు, వీడిని ఇడిచి పెడితే వీడు చాలా గొప్పోడు, మంచి మేధావి, సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు, వీడిని ఇడిచిపెట్టొద్దు అని ఆ ఈవిల్ బ్యాడ్ ఎనర్జీ నీకు టెంప్టేషన్ తీసుకొస్తుంది, నీ లైఫ్లో నీకు అడిక్షన్ తీసుకొస్తుంది. సిగరెట్, మందు, అమ్మాయిలు, ప్రోక్రాస్టినేషన్ వాయిదా లేపిస్తుంది నీతో, లేజినెస్ నిన్ను ఒక లేజీ సోమరిపోతం చేస్తుంది, నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్లో ఉంచనిస్తుంది, చాలా అండర్ కాన్ఫిడెంట్, అసలు నీ కాన్ఫిడెంటే చంపేస్తుంది నీ లోపల. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే నిన్ను కంటిన్యూస్గా దాని దగ్గర ఉన్న కత్తులతో పుచ్చుతూనే ఉంటుంది. అంటే నేను లేవనియది ఇంకా, అంటే కూర్చోబెట్టడం, ఒక తాన కూర్చుంటే వాడు అక్కడనే పడిపోయి ఉండడం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన గంటలు గంటలు ఇన్స్టాగ్రామ్ చూడడం, ఏం యాక్షన్ లేకపోవడం, బయట నలుగురితో బలంగా కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోవడం, నలుగురు మధ్యలో కాన్ఫిడెంట్గా నిలబడలేకపోవడం, రైట్? ఈ యొక్క పాన్ అడిక్షన్, అమ్మాయిల అడిక్షన్, ఈ పిచ్చి ఉంటుంది మైండ్లో. అది వాడి తప్పు కాదు పాపం, వాడి యొక్క దమ్ము ఎక్కువ ఉంది వాడి బాడీలో, కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ వీడిని ఇడిచిపెడితే వీడు గొప్పోడైతారా అని వీనికి టెంప్టేషన్ స్టార్ట్ చేస్తుంది, వాడిని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ నువ్వు దాన్ని ఈవిల్ ఎనర్జీని యాక్సెప్ట్ చేసినావు అనుకో, ఆబ్వియస్గా మనం డిస్ట్రాయ్ అయిపోతాం. మనం ఏం చేయాలి, నో, నా లోపల చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది, నా లోపల చాలా పవర్ ఉంది, ఆ పవర్ని నేను వాడాలి అంటే ఫస్ట్ నేను ఆ ఈవిల్ని డిస్ట్రాయ్ చేయాలి. నన్ను ఏదైతే డిస్ట్రాయ్ చేయాలనుకుంటుందో, ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్తో నన్ను డిస్ట్రాయ్ చేయాలనుకుంటుందో ఆ ఈవిల్ ఎనర్జీని ఐ నీడ్ టు కిల్ దట్. సో అప్పుడు మనం ఆ ఈవిల్ పైన ఫైట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ ఈవిల్ కత్తులతో రోజు పొడుస్తూనే ఉంటుంది మనల్ని, రోజు సఫర్ అవ్వడం కాదు. మనం రియలైజ్ కావాలి, ఎస్ నాకు సిగరెట్ అడిక్షన్ ఉంది, ఈ సిగరెట్ అడిక్షన్ నాకు హెల్ప్ఫుల్లా, ఇది నా లైఫ్లో నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇది నాకు హెల్ప్ఫుల్లా? నో. అంటే ఈ సిగరెట్ అడిక్షన్ నా అంతా నేను చేసుకుంది కదా, ఆ ఈవిల్ ఎనర్జీ నాకు అడిక్షన్ చేసింది. సో ఆ ఈవిల్ నా పైన అటాక్ చేస్తుంది సిగరెట్తో, సిగరెట్ని క్యాన్సిల్ చేయాలి. ఆ ఈవిల్ నన్ను మందుతో అట్రాక్ట్ చేస్తుంది, మందుని క్యాన్సిల్ చేయాలి. ఆ ఈవిల్ నన్ను అండర్ కాన్ఫిడెంట్ ఉంచుతుంది, ఆ ఈవిల్ నన్ను ఓవర్ థింక్ చేయనిస్తుంది. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మనిషి ఎక్కడ వెళ్ళాడు, ఆనే ఉంటాడు. అంటే ఆ ఈవిల్ ఓవర్ థింకింగ్ అన్న ఒక వెపన్ని వాడుతుంది నీ పైన, ఆ ఓవర్ థింకింగ్ క్యాన్సిల్ చేయాలి. అంటే ఆ ఈవిల్ పంపించే ప్రతి వెపన్ని మనం చంపాలి, ప్రతి వెపన్ని మనం అగెనెస్ట్గా ఫైట్ చేయాలి ప్రతి వెపన్కి. అప్పుడు ఆ ఈవిల్ చేతిలో వెపన్స్ అని ఉండవు. ఏదో రోజు మనం ఓవర్ థింకింగ్ మనల్ని ఎఫెక్ట్ చేయలేదు, డిప్రెషన్ మనల్ని ఎఫెక్ట్ చేయలేదు, లస్ట్ మనల్ని ఎఫెక్ట్ చేయలేదు, అండర్ కాన్ఫిడెంట్ మనల్ని ఎఫెక్ట్ చేయలేదు, ఏది మనల్ని ఎఫెక్ట్ చేయనప్పుడు ఈవిల్ దగ్గర వెపన్స్ అన్ని లేవు. వెపన్స్ లేనప్పుడు ఏం చేస్తుంది, ఈవిల్ గివ్ అప్ చేసేస్తుంది. సో ఈవిల్ గివ్ అప్ చేసినప్పుడు నీ లోపల వాయిడ్ క్రియేట్ అవుతుంది. ఆ వాయిడ్ని ఎవరు ఫిల్ చేస్తారు, గుడ్ ఎనర్జీ వచ్చి ఫిల్ అవుతుంది. అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, యూ డోంట్ నీడ్ టు గెట్ గుడ్ ఎనర్జీ. అంటే మనకి నాకు గుడ్ ఎనర్జీ రావాలి, నాకు పాజిటివ్ ఎనర్జీ రావాలి, నేను పాజిటివ్గా ఉండాలంటే రాదు. నీ లోపల ఉన్న నెగిటివ్ని తీసేయి,
ఆటోమేటిక్‌గా పాజిటివిటీ ఫిల్ అయితది. బట్ జనాలందరూ ఏం చేస్తారు? బేసిక్‌గా నేను కూడా అదే చేసేవాడిని. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఐ నీడ్ టు విజువలైజ్ ఎ లాట్. అంటే నేను చాలా పాజిటివ్ ఎనర్జీ రావాలి. నేను చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలి. చాలా లేజినెస్‌ని వదిలేయాలి. నా లోపల ఈగో, జెలస్, ఎన్వియస్ ఇవన్నీ ఉండొద్దు అని అట్లా అంటే అఫర్మేషన్స్ అనుకుంటుంటాం. బట్ లేటర్ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ మన లోపల మంచి క్వాలిటీస్ రావాలి అన్న ఇంటెన్షన్ పక్కబెట్టి ఫస్ట్ చెడ్డ క్వాలిటీస్‌ని కట్ చేద్దాం. అప్పుడు మిగిలింది మంచి క్వాలిటీస్ అవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో నో నీడ్ టు ఇన్కల్కేట్ ద గుడ్ థింగ్స్. రిమూవ్ ద బ్యాడ్ థింగ్స్ ఆటోమేటికల్లీ గుడ్ థింగ్స్ కమ్ టు యూ. సో ఫ్రెండ్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. గాడ్ అండ్ ఈవిల్. బిలీవ్ చేసే వాళ్ళకి గాడ్ అండ్ ఈవిల్ అనొచ్చు. బిలీవ్ చేయని వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ అనొచ్చు. సో లెట్స్ కన్సిడర్ ఫ్రెండ్స్. ఈ ఈవిల్ పైన, ఈ బ్యాడ్ ఎనర్జీ పైన మనందరం ఫైట్ చేయాలి. అది మనల్ని ఎటు పోనీయదు. అది మనల్ని సక్సెస్ గానీయదు. ఏ వేగా అది మనకి లైఫ్‌లో ఎక్కడ పనికిరాదు. కాబట్టి వీ నీడ్ టు ఫైట్ అగైన్స్ట్ ద ఈవిల్ అండ్ వీ నీడ్ టు స్టాండ్ అబోవ్ ద ఈవిల్. దాన్ని తొక్కి పాతబెట్టాలి. మన టెంప్టేషన్స్ అన్నిటిని, మన డిప్రెషన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, అడిక్షన్స్ ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని బొందబెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మన లోపల గుడ్ ఎనర్జీ ఎంటర్ అయితది. అప్పుడు మన పాజిటివ్ ఆరా పెరుగుతది. జనాలతో మనం కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతాం. నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలుగుతాం. కాన్ఫిడెంట్‌గా థింక్ చేయగలుగుతాం. క్లియర్‌గా థింకింగ్ చేయగలుగుతాం. ప్రపంచంలో మనల్ని టెంప్ట్ చేసే దమ్ము ఏ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. సో యూ ఆర్ నాట్ గెట్టింగ్ టెంప్టెడ్ విత్ ఎనీబడీ అంటే యూ ఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. నీ లోపల ఉండే పవర్‌ని ఒకసారి ఇమాజినేషన్ చేసుకో. జస్ట్ ఇమాజినేషన్ చేసుకో. నీకు ఎటువంటి అడిక్షన్స్ లేవు. ఎటువంటి టెంప్టేషన్స్ లేవు. ఎటువంటి నెగెటివ్ థాట్ నీ లోపట లేనప్పుడు హౌ పవర్‌ఫుల్ యూ థింక్. ఇమాజినేషన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎంత పవర్‌ఫుల్‌గా మీరు ఆలోచిస్తారో, ఎంత పవర్‌ఫుల్‌గా మీరు ఈ లైఫ్‌ని లీడ్ చేస్తారో. సో ఫ్రెండ్స్ ఎట్ లాస్ట్‌లీ వీ నీడ్ టు డిసైడ్ వార్ అగైన్స్ట్ దిస్ ఈవిల్. మనం ఈ ఈవిల్‌కి వార్ అగైన్స్ట్‌గా డిసైడ్ చేయాలి. అది పంపించే ప్రతి వెపన్‌ని తీసి బొందబెట్టాలి. సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్ అంతా ఇదే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనకి ఏది జరిగినా అది మంచి జరిగినా, చెడు జరిగినా దాన్ని మనం అలో చేస్తున్నాం కాబట్టే జరుగుతది. ఇప్పుడు నేను నా తలుపులు బంద్ చేసుకున్నా అనుకో, లోపటికి ఎవడొచ్చి నన్ను డిస్టర్బ్ చేయడు. నేను తలుపులు దర్వాజా ఖుల్లా ఓపెన్ చేసి పెడితే ఎవడన్నా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. అంటే నన్ను ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను ఒకరు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు అంటే అర్థం నా తలుపులు నేను ఓపెన్ చేస్తున్నట్టు. మనం తలుపులు బంద్ చేయడం నేర్చుకోవాలి. మనం ఆటోమేటిక్‌గా తలుపులు బంద్ చేస్తే ఆటోమేటిక్‌గా నథింగ్ కెన్ డిస్ట్రాక్ట్ అస్. యెస్ ఆర్ నో? ఆటోమేటిక్‌గా ఈ నెగటివిటీ ఒక్కొక్కటి కట్ అయిపోతుంటది. ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గా నువ్వు ఇంప్రూవ్ అయితుంటావు. సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అది నీకు కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. నీకు నెట్వర్క్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. నువ్వే ఇంప్రూవ్ అవ్వకుండా నలుగురిని ఇన్‌స్పైర్ చేయడానికి కూడా ఒక బెటర్ ఎగ్జాంపుల్‌గా నువ్వు క్రియేట్ అయితావు. సో ఫ్రెండ్స్ ఐ హోప్ నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఎట్ లాస్ట్ ఒక విషయం చెప్తా. ఎప్పుడైతే మన లోపట ఉన్న ఈ ఈవిల్‌ని మనం సంపుతామో ఆటోమేటిక్‌గా గుడ్ ఎనర్జీ మన లోపల ఎంటర్ అయితది. గుడ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు మీ థాట్స్ చాలా క్లియర్‌గా అవుతాయి. మీరు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఒక్క ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ద లైఫ్ దట్ యు ఆర్ లివింగ్ ఈస్ ద లైఫ్ దట్ యు ఆర్ చూసింగ్. అంటే నువ్వు మంచిగా బతకాలనుకుంటే మంచిగా బతుకుతావు. గుడిసిపోవాలంటే గుడిసిపోతావు. అది నువ్వు చూజ్ చేసుకుంటున్నావు. కొందరు ఏం చేస్తారు నాకు చెప్పేటోడు ఎవరు లేరు అనుకుంటారు. నో, నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆలోచన శక్తి ఉంటే నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు ఏది తప్పు ఏది కరెక్ట్ అని ప్రతి మనిషికి తెలుసు. అయినా వాడు తప్పు చేస్తాడు. వాడేం చెప్తాడు నాకు చెప్పేటోడు ఎవరు లేరు అంటాడు. నో, దట్స్ కంప్లీట్లీ ఫూలిష్ ఆన్సర్. You have to start thinking about yourself and start improving yourself. And last but not the least, friends, become powerful. Become so powerful. Jai Hind, friends. Take care, everybody.